ఇప్పుడైతే బెన్నర్ అయితే వచ్చేసిండు. వాట్ ఇస్ అప్ ఎవ్రీవన్? హాయ్ ఇర్ఫాన్. హాయ్ ఓయ్ తమాస్ మాస్ రాజా ఓ జర్రా ఉఠా కే మార్ బ్యాండ్ బాజా. అంటే అట్లా నేర్చుకోవాలి. జీవితంలో ఏమైనా అర్థమైతే ఆటలు అర్థం కాదు. ఇది మాత్రం పక్క. కొందరాడాళ్ళు తేనె కత్తులు. ఓ హీరో నీ ఏజ్ లో మమ్మ మీ గర్ల్ ఫ్రెండ్ పేరేంది? ఇర్ఫాన్. లేదు ఇప్పటి నుంచి పట్టింది. కూడా టూ మచ్ చేయొద్దు. ఇంత సలీలు వచ్చిండు, అంత దూరం నుంచి వచ్చిన చీకటి అయిపోయింది వచ్చేవారికి. అంతులేని ప్రేమను లోపల దాచుకునే అని చెప్పి పోతా. ఇంకోసారి నిన్ను చెప్పి ఎందుకు ఇట్లా చేయలేదా కట్టేసేందుకు పెట్టుకుంటున్నావు? మాట్లాడమని చెప్పు నాతోని. ఉండమని అట్లా టైం స్పెండ్ నాకు ఇచ్చే టైం మొత్తం జిగురుకి ఇస్తా. నేనట్టు పోవాలా? నాకైతే మాట్లాడద్దు. ఎందుకు కొడుతున్నావు? వస్తే పెద్ద ఫీల్ అవుతున్నావు. అయిపోయింది కదా, అయిపోయిందా? హ్యాపీ అయిపోయి ఇంకొక 10 కొట్టు మరి హ్యాపీ అవుతావు. అంటే తింటాడు, దెబ్బలు తింటాడు మళ్ళా. సో హే డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ యువర్ తల్వార్ సన్నీ 16. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే, లాస్ట్ వీడియోలో చూసారు కదా హారిక వాళ్ళు అయితే ఫామ్ హౌస్కి అయితే పోయారు. అంటే నేను పోలే, అంటే ఎవ్రీ టైం పోతలే నేను. అట్లా అని చెప్పి ఈ రోజు టైం తీసుకొని పోయేసి వద్దామని చెప్పి వెళ్తున్నా. అంటే వెళ్తున్నా అని చెప్పి ఆమెకు తెలియదు. ఆమెకు తెలియకుండా అంటే చెప్పాలి. ఇప్పటిదాకా కాల్ చేసినప్పుడు కూడా ఏడున్నావు అని అంటే ఇంట్లో వండుకున్నాను అబద్ధం చెప్పిన. లేచి మనమైతే ఇక రెడీ అయిపోయినాం. ఇప్పుడు చలో ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు పోయి చూద్దాం ఆమె రియాక్షన్ ఎట్లుంటుంది, ఏంది, ఆమె ఎట్లా ఫీల్ అవుతుంది నేను పోతే. ఇక మనం పోవడమే ఒక సర్ప్రైజ్ అంటే సపరేట్గా కొనుక్కోనికి అవసరం లేదు. మనం పోవడమే ఒక సర్ప్రైజ్. ఎగ్ సైడ్ అయితే రెడీ అయిపోయినా. ఆడికి పోయి చూస్తాం. ఆమె ఎంత కోపం ఉన్నా ఏమున్నా కానీ మనల్ని చూస్తేనైతే నవ్వుతుంది. అట్లా నవ్విచ్చేస్తాం. ఏం లేదు, ఒకటే గాయస్. ఎవరైనా చూడు, ఎవరైనా మన మీద కోపం ఉన్నప్పుడు అట్లా చెప్తున్నా. మన వాళ్ళు ఎవరైనా కోపం ఉన్నప్పుడు వాళ్ళని చూసి ఏం చేయాలంటే జస్ట్ చిన్నగా నవ్వాలి. నవ్వినామంటే అయిపోయారు. చూడుగా చిన్నగా నవ్వుతూనే ఉండాలి. ఏం మాట్లాడినా నవ్వుతూనే ఉండాలి. నవ్వినామంటే వాళ్ళు కూడా కోపం తగ్గిపోయి నవ్వు కూడా మాట్లాడతారు. అట్లా అని చెప్పి ఇక మంచిగా రెడీ అయినా. ఇక రెడీ అయినప్పుడు మనమైతే ఒకటి పెట్టుకుంటాం ఎప్పటికైనా. ఇక అద్దాలు పెట్టుకుంటే ఇక మనకు తిరుగులేదు. ఎట్లున్నా అని చెప్పి జర కామెంట్ చేయండి గైస్. అవుట్ఫిట్ ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఆడికైతే పోయి ఇక కొంచెం సేపు నవ్విపిద్దాం. అందరూ ఉన్నారు అంటే అందరు పోయారు. ఉట్టి నేను బెన్నర్ మిస్సింగ్. ఇప్పుడు బెన్నర్ నేను పోతున్నాం. ఇక మధ్యలో ఇర్ఫాన్ హ్యాండ్ తీసుకొని పోతున్నాం. ఇర్ఫాన్ హ్యాండ్ కూడా సండే అది అలా అని స్కూల్ లేదు అని కూడా అక్కకి ఫోన్ చేసి చెప్పిన. రెడీ చేయించేసి అక్క అని తీసుకొని వేసి మళ్ళీ సాయంత్రం తీసుకొస్తామని చెప్పి ఆడికి అయితే చూద్దాం. చలో బాయ్. ఇర్ఫాన్ హ్యాండ్ పికప్ చేసుకొని బెన్నర్ దగ్గర పోయి అక్కడ నుంచి పెడతా. బాయ్. చలో చూడండి వాయిస్. ఇప్పుడైతే బెన్నర్ అయితే వచ్చేసిండు. వాట్ ఇస్ అప్ ఎవ్రీవన్? హాయ్ ఇర్ఫాన్. హాయ్ ఓయ్ తమాస్ మాస్ రాజా ఓ జర్రా ఉఠా కే మార్ బ్యాండ్ బాజా. ఇప్పుడైతే ఇగో మనం పోతున్నామని చెప్పి ఆరికకి తెలియదు. అంటే ఇన్ని రోజులు ఊకే లొల్లి పెట్టుకుంటుంది. ఏమని జిగురుతో రీల్ చేసిన చూసినాను. అదే రీల్ అయితే చూసి మస్తు నవ్వుకున్నా నేను. అయితే అలా డాన్స్ ఆ జిగురే నేర్పించింది. ఆ రీల్కి ఒకటే లొల్లి వాళ్ళ ఇంట్లోతో కూడా తెప్పించింది. మాటగా మాట జిగురు నీకు మస్తు సెట్ అయింది. నీకు సెట్ అయింది. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? చేసుకున్నా మాట మంచి లేదా? అప్పుడు దానికి వెళ్ళి పెట్టుకొని నేను చెప్పకుండా పోయింది ఫామ్ హౌస్కి. ఇప్పుడు అందుకే పోతున్నా, నాకు గెలవకుండా వస్తున్నా నేను. పోయినాక ఎట్లుంటుందో రియాక్షన్ అంటే డైరెక్ట్ లేదు ఎంత మనం ఎంత ఉన్నా మనం పోగానే నవ్వుతాం అనమాట. కానీ రైజు
కండలు రాజా, కానీ వడల్లో కండలు అంటే నీవేరా. కండలు ఉన్నాయి కానీ చిన్నగా ఉన్నాయి. ఇవన్నీ మనం బండిలు లేపు వచ్చినాయి మనకి. ఇవన్నీ డబ్బులు లేపు మనం బండిలు లేపు. సో ఇప్పుడైతే మనం ఫామ్ హౌస్ కి పోతున్నాం అనమాట. ఆడికి అయినాక సన్ని పరిస్థితి ఏమవుతుందో, హారిక సన్ని ఏమంటుందో ఏమన్నది నన్ను ఆడికి వెళ్ళగొడుతుంది డైరెక్ట్ గా. అసలు అట్లా ఏముండదు, పోగానే నవ్వుతుంది, మంచి హ్యాపీగా ఫీల్ అవుతుంది. మనం ఎడివేయడం నవ్విపించేస్తాం. ఏం లేదు తెలుసా, ఒక సీక్రెట్ చెప్పాలా? ఇప్పుడు ఆడవాళ్ళు సీరియస్ ఉన్నారు అనుకో, మనం వాళ్ళని చూసి ఏమనద్దు, నవ్వాలంతే. ఆ నవ్వుకే మళ్ళీ వాళ్ళు నవ్వుతారు. ఎందుకు వాళ్ళు తిడుతుంటే కూడా మనం నవ్విన మనకి ఎందుకు నవ్వుతున్నారని అర్థం కాక నవ్వుతారు. ఏం చెప్పావురా అంటే అట్లా నేర్చుకోవాలి. జీవితంలో ఏమైనా అర్థమైతే ఆడలు అర్థం కాదు, ఇది మాత్రం పక్క. ఆడవాళ్ళు ఎందుకు అర్థం కారు? అంతే, పాత 1947 వాళ్ళు కూడా తీస్తారు బయటికి. అడిగి అయితే చూసాం, ఆడిక రియాక్షన్ చూసాం. చలో ఫామ్ హౌస్ పోయినాక దాని మీదే పంట, దాని మీద వాడిని ఏం చేస్తారా? మర్చిపోయా. చెప్ప ఏం చేస్తావు? గుర్రం ఎంత హైట్ ఉంటుంది తెలుసా నీకు? నువ్వు దాని కాలు కాడికి కూడా ఉండవు. మంచి మంచి గుర్రాలు నడిపినా ఇదంతా లేపినవా? అది గాడిది రా, గాడిది. నువ్వు రా గాడిది. స్కూల్ పోవా? నీ ఏజ్ లో మా గర్ల్ ఫ్రెండ్ పేరేంది? ఇర్ఫాన్. ఫుల్ సిగ్గుపడుతున్నావు. ఆహా, స్కూల్ ఉందా? స్మార్ట్ ఉంటుందా నీకన్నా? స్మార్ట్ ఉంటుందా మీ గర్ల్ ఫ్రెండ్? చెప్తలేదురా, ముద్దు పెడితే గర్ల్ ఫ్రెండ్ పోయిగా. నీ ఏజ్ లో అయితే మీ మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళి కూడా పంపకపోతుండే, కారం పొడి పెట్టి కొడుతుండే. మంచిగా ఉంది. పెద్ద పెద్ద కార్లలో తిరుగుతాడు, స్కూల్కి ఇష్టమైనప్పుడు పోతాడు, ఇష్టమైనప్పుడు ఓడు. స్కూల్లో అయినా కూడా సెలబ్రిటీ లెవెల్ ఉంటుంది. అదృష్టవంతునే ఇర్ఫాన్, నువ్వు పెట్టి కొట్టినాము. అరే అయ్యో నీ సిగ్గు, ఇటు చూడరా. ఏం అడగం తిని గర్ల్ ఫ్రెండ్ గురించి చూడు. నైపూస్తే దేకో ఫీల్ అయిపోయినాడు, సిగ్గుపడుతున్నాడు, బ్లష్ అవుతున్నా ఇర్ఫాన్. బాయ్స్ ఇగో ఇప్పుడే వచ్చేసినాం, ఫామ్ హౌస్ దగ్గరికి అయితే వచ్చేసినాం. హాయ్, కెమెరా పెట్టుకొని వచ్చినావు? ఏమైంది? కెమెరా పెట్టుకొని వచ్చిన. ఏమైంది? మాట్లాడదామని. మాట్లాడు, కెమెరా ఎందుకు దానికి? హాయ్ హాయ్ హాయ్. ఏమైంది? కెమెరా ఎందుకు పెట్టినావు? మాట్లాడతలేదు ఎందుకు? అందుకే మా మమ్మీ మాట్లాడద్దు అన్నది ఎవరితో. నువ్వు ఎందుకు రీజన్, కరెక్ట్ రీజన్ చెప్పు. ఎవరు నువ్వు ఎందుకు ఏడిపించిన కరెక్ట్ రీజన్ చెప్పు. కరెక్ట్ రీజన్ అంటే ఉట్టిగా ఏడిపిస్తా కూడా దానికి అలిగి. అవును, పొజెసివ్నెస్ చూపించిండు, దాంట్లో ఏం చూపిద్దా? ఇది పొజెసివ్నెస్ కాదు, ఇది ఇగ్నోర్ కొట్టడం. ఇది పొజెసివ్నెస్ అంటే వేరు, ఇగ్నోర్ కొట్టడం. ఇంత దూరం వచ్చిన, ఇప్పుడు ఇంత దూరం వచ్చిండు, ఎవరి కోసం వచ్చిండు? కాదు ఎందుకు ఇవే ఇగో సెట్ కాదు. చెప్పు ఏమైనా ఎందుకు నువ్వు జిగురుకి సన్నీకి పెడుతున్నావు, ఇంత కామన్ సెన్స్ ఉందా? కాదు ఇగో నేను ఇగో నాకు చెప్పుకోవాలి, చెప్పకుండా పోతురు. అయినా ఇగో ఏడికిడుకో తిరుగుతురు వర్ష తిరిగాని అని వదిలేసిన. అయితే నా అంతా నేను ఉంటున్నా, ఇప్పుడు వచ్చిన ఎంబడి ఎందుకు వస్తుంది? ఆడనా మొగనా తెలియదు కదా, మరి తెలియనప్పుడు డౌట్ ఎట్లా పడుతుంది? నాకు చెప్పాలి కదా, నాకేంటి చెప్పట్లే? ఏడిపిస్తారు కావాలని, ఏడిపిస్తారు. నాకు లేదు కదా, నేను అందుకే లేదు, ఇప్పటి నుంచి పట్టింది. ఏంది చిన్న చిన్న దానికి పోతుంది, చిన్న చిన్న దానికి వస్తుంది. నీకు ప్రేమ పోతుంది. ఎందుకు వచ్చింది ఇంత దూరం? జిగురు కోసం వచ్చినాను. జిగురు కోసం వస్తే కెమెరా పెట్టుకుని ఒకటి దగ్గర పోవాలా? జిగురు రాంగలంటున్నా, నా కోసం వచ్చిన ఆల్రెడీ ఫోన్ చేసుకొని వచ్చిన. ఏడికి పడితే ఆడికి వస్తావు అన్నది, నా కోసం అనలే. క్లారిటీ కూడా టూ మచ్ చేయొద్దు. ఇంత సలీలు వచ్చిండు,
అంత దూరం నుంచి వచ్చిన చీకటి అయిపోయింది వచ్చేవారికి. నేను వచ్చినప్పుడు మరి ఇవన్నీ చెప్పలే నాకు. సన్నీ అంటే సన్నీ వస్తాడు ఇన్ని వస్తాడు సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడినా ఇప్పుడు ఏంది మళ్ళీ తిప్పేస్తున్నావు. ఇట్లయితే టైం వేస్ట్ అవుతుంది ఒక ఫ్రెండ్షిప్ కానీ ఏమని ఉండని మనం ఇట్లా ఆలోచించుకుంటుంటుంటే పోనీ అని చెప్పి ఇంత దూరం వస్తే తగ్గిండు కదా ఎటకారంగా మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు నువ్వేంది మనోడు ఒకరితో చేసి నువ్వు కూడా చేస్తావు అబ్బాయి. ఎందుకు ఏమొస్తుంది మాట్లాడకపోతే ఎన్ని రోజులు మాట్లాడు. ఇగో నేనంటే నేను ఏమనకపోతున్నా నన్ను ఎట్లా ఏడిపించాడు ఈయన ముందంటే నేను ఇట్లుంటాను నేను పనికిరానంటే అమ్మతో కొట్టిపిస్తుండే అమ్మతో నిట్టిపిస్తుండే ఏమంటుంది నువ్వు ఎట్లుంటావు ఒక మాట చెప్పు. హారికతోని ఎవరైనా గెలవగలుగుతారా? నేను డైరెక్ట్ కెమెరాలో అడుగుతా. చెప్పు నీ నోరుకి నువ్వు చేసే కథలకి చెప్పు. చాలా కష్టం మాట్లాడు. రిప్లై కావాలి నాకు. చెప్పు చూడు అన్న కూడా చెప్తున్నా. చాలా కష్టం. ఇంకా మరి ఏగుతుండు కదా నీతోని చెప్పాలి. ఏగుతుండు కదా చూడు చూపులతో భయపెడుతున్నది మళ్ళా. ఎందుకు చూపులతో భయపెడుతున్నావు? ఏగుతుండు కదా నీతోనే అయితే ఉంటుండు కదా. తగ్గింది కదా వచ్చి ఇటు దాకా. ఏమో నాకు నచ్చట్లే అందుకే నాకు ఏడిపి నాకు హర్ట్ అయిపోతే నాకు ఏమంటారు ఇట్లా మీ ఇంట్లో మీ మమ్మీ హర్ట్ చేయండి చూపి. ఇప్పుడు నన్ను మీ అక్క చేయలే మా అక్క అనుకో మా మమ్మీ మా డాడీ అయితే నేను ఏడిపోకుండా చూసుకుంటాను. తీసుకుపోయింది నిన్న వాళ్ళ ఇంటికి తీసుకుపోయి వాళ్ళ ఇంటి వరకు తీసుకొచ్చింది. ఇంకా నన్ను అయితే ఎన్ని కావాలి నీకు? ఇంకేం కావాలి? మన మా టీం అని చెప్పి ఇంకా అన్ని చెప్పి పోతా ఇంకోసారి నిన్ను ఏడిపి చెప్పేవాడు. ఎందుకు ఇట్లా చేయాలి కట్టేసేందుకు పెట్టుకుంటున్నావు? మాట్లాడమని చెప్పు నాతోని ఉండమని అట్లా టైం స్పెండ్ చేయాలి. నాకు ఇచ్చే టైం మొత్తం జిగురుకి ఇస్తాను నేనట్టు పోవాలా. నీలఫోర్ పోదామన్నది. నీలఫోర్ వేసి వచ్చేటప్పుడు పుల్ల పెట్టేసి నరేష్ పంద ఆల్రెడీ పెడుతుంది. తీసుకొని మీద వచ్చేసి బండి మీద తీసుకొని వచ్చేసి డైరెక్ట్ నీలఫోర్కి నువ్వు జిగురుతోని జిగురుతో సమానమా? నువ్వు ఏడా జిగురు ఏడా? ఇవే కొట్టద్దు మన కరెక్ట్ కాదు. హారిక చేతులు గీతులు లేపద్దు. మరి ఎందుకు కొడుతున్నావు? ఎందుకు కొడుతున్నావు? వస్తే పెద్ద ఫీల్ అవుతున్నావు. అందరు వచ్చిర్రు మనం అందరం గెట్ టుగెదర్ ఉన్నాము. గలీజ్గా చేయలేదు. మా ఇంట్లో మా డాడీ ఒక్కడు అని చెప్పిన ఒక్కడి నుండి ఎట్లా వస్తా నేను ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోతా కూడా నేను 1 అవర్ నీకోసమే 1 అవర్ ఇంత దూరం వచ్చి నీకోసమే కదా. ఫోన్ కానీ వస్తే అవసరం లేదు. చూస్తున్నారు ఎందుకు ఇంత గలీజ్గా ఇట్లా చేయలేస్తారా? సరే మీరు ఇద్దరు ఏమైనా ఉంటే చూసుకోవాలా సపరేట్ గా. అందరం కూడా చేసి రాను ఇంకోసారి మన నేనే మాట్లాడపో నేనే గలీజ్ చేసిన ఇంత దూరం వచ్చిన. అరే అన్నిట్లో గెలవాలంటే కాదా కొన్ని తగ్గాల ఇంత తగ్గి ఉర్రకు కాదు ఎందుకు వేస్తున్నావు నువ్వు చెయ్యి చెప్పు. సరే నీ దోస్తే నీ క్లోజ్ దోస్తే వచ్చిన ఇంత దూరం వచ్చిన పోనీ అని చెప్పి గలీజ్ ఉండదా? గలీజ్ ఉండదు. ఇంత దూరం నీకోసం వస్తే ఒక నువ్వు అందరి ముందు వేస్తున్నావు. సరే ఇంకో నీకు పర్సనల్ గా ఉన్నప్పుడు నువ్వు కొడతావా తింటా పడతాడు. అవును మరి చూస్తలేరా? అన్ని చూస్తారు కదా. మేబీ మరి చెప్పాను కదా అన్ని. పర్మిషన్ అడగడానికి పర్మిషన్ బయటోడా బయటోడా చెప్పు బయటోడా అని చెప్పు. సన్ని బయటోడా అన్ని అడిగి చేయాలా కదా. మరి నేను బయటిదానా నాకు చెప్పకుండా ఎందుకు అన్ని చేస్తున్నావు? ఒక చిన్న తప్పుకి ఇంత చేయాలి. ఒకటి కాదు 3 నన్ను ఇన్సల్ట్ చేసిండు వేరే వాళ్ళ ముందు. నాకు అది నచ్చలేదు. నువ్వు చేసింది ఇప్పుడు అందరి ముందు దెబ్బకి దెబ్బ. అయిపోయింది కదా. అయిపోయిందా? హ్యాపీ అయిపోయి ఇంకొక 10 కొట్టు మరి హ్యాపీ అవుతావు అంటే. తింటాడు దెబ్బలు తింటాడు మళ్ళా. గలీజ్ చేస్తుర్రు మీరు. అనవసరంగా పిల్లోనికి ఫోన్ ఇచ్చిన పట్టుకోమని ఆడు నవ్వుకుంటుండు మీరు చేసే లెక్కలకి.
నవ్వుల పాలు చేస్తాడు నవ్వుల పాలు చేసిండు ఇప్పుడు నవ్వుల పాలు చేయడా ఆల్రెడీ చేసినావు నవ్వుల పాలు అందరి ముందు చేసినావు పోరాల ముందు కూడా చేసినావు ఇంకెంత అదిక మిమ్మల్ని చూసి మిమ్మల్ని లైక్ చేసేటోళ్ళు ఉన్నారు ఇట్లా గలీజ్ గా కొట్లాడుకుంటే గాని పని నేను ఇప్పుడు ఏమన్నా ఎప్పుడు మంచిగా వచ్చి మంచిగా ఇంకెక్కువ మాట్లాడితే ఇంకెక్కువ కూడా లేకపోతే ఎందుకు లేపుతావు కోపం చూస్తారు మరి అందరు చూస్తారు మరి నువ్వు అంటే ఇంకో వచ్చిండు తగ్గిండు బయట ఉన్నప్పుడు ఒకలా చూస్తే అయిపోతుంది కదా ఇప్పుడు ఎమోషనల్ నాకు అంత దూరం నుంచి రానికి చెప్పారు కరెక్టే కదా అయితే ఇప్పుడు ఏం చేయాలి నీకు అవార్డు ఇవ్వాలి వచ్చినందుకు చెప్పినా పెట్రోల్ పైసలు కొడతాను ఇంకేం కావాలా ఇంత గలీజ్ చేయద్దారు ఇంత గలీజ్ ఎవరు నేను తిండి కూడా తినను అవసరం లేదు బయట తినొచ్చు తిను మరి చెప్పు మరి పెట్రోల్ పైసలు కూడా కొట్టేయమంటే కొట్టేస్తున్నా అవసరం లేదు ఇగో నేను నీ కోసం రాని ఈయన నా కోసం రాడా ఎందుకు రావద్దు ఎందుకు రీజన్ చెప్పు కరెక్ట్ రీజన్ చెప్పు నాకు ఇన్సల్ట్ చేస్తే నా మైండ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది ఒక దెబ్బకే మూడు వీడియోలలో నా మనసు మొత్తం ఏడిపియా నాకు అట్లా రాదు నేను నీ కళ్ళల్లో నీళ్ళు చూడాలనుకోవట్లేదు కొట్టచ్చు కొంచెం నేను రిలాక్స్ అవుతాను కొట్టు మరి ఎంత కొడతావు కోపం ఉన్నప్పుడు కొట్టాలా మళ్ళా తెలుస్తుంది మనిషి గాడదా అరే పోనీ దమాక్ లేదు భయ్ మా దాకా ఆడుతున్నాం ఒక మాట చెప్పు జిగురు ఎవరితో తిరగాలే చెప్పు మన ఒక మాట చెప్పు నువ్వు చెప్పు అరే తిరగని నాకు జిగురుతో ప్రాబ్లం లేదు ఏం ప్రాబ్లం ఈయన నాకు చెప్పకుండా చేస్తున్నాడు అన్ని పోతే పోయిండు అన్ని నాకు చెప్పకుండా కావాలని అన్ని వెనకాల చేస్తుండు నాకు అది నచ్చలే ఇగో ఇవన్నీ తమాషాలు వద్దు గమ్మని వెళ్ళిపోయి నా వెనకాల రాకొస్తే మంచిగా చెప్పు ఇంత కష్టపడి వచ్చినావు వచ్చినా ఇట్లా చేస్తుంది చేసుకోగలడు నువ్వు అనవసరంగా ఆడోళ్ళెటనా పోతే భయం అయిపోతుంది మనకి ఇంకో ఒక నిమిషం ఆరిక ఇంకో చీకట్లు ఎటు పోతున్నావు అటు ఎటు పోతున్నావు ఏం గలీజ్ చేసిండు నిన్ను ఏం గలీజ్ చేసిండు చెప్పాలా ఒక్క నిమిషం ఇప్పుడు కూడా ఏం చెప్పాలా వీడియో పెట్టుకోవడానికి గలీజ్ చేయడానికి నిన్ను ఏం గలీజ్ చేసిండు మస్తు ఇప్పటికీ మస్తు ఇట్టిపిచ్చిరాడు నీ వీడియో ఇగో మస్తు తిన్నా నేను వీడియోలలో మస్తు మాటలు అరే బాబా అంత ఒక చెయ్యేసి ఇన్సల్ట్ పడ్డా నవ్వుతో మాట్లాడుతుంది నీతోని ఏం చెప్పినా నీకు అవసరంలో పో నన్ను మస్తు బాధ పెడుతుంది ఇప్పుడు నువ్వు బాధపడడానికి రాలేదు నువ్వు మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతావు అని వచ్చిన వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది కానీ ఇన్సల్ట్ చేసినందుకు ఇంకా చాలా హ్యాపీగా ఉందో ధన్మని కొట్టేసి మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు నేను కొట్టినాక నేనే బాధపడుతున్నా అని చెప్పినా కదా ఏమో నాకైతే అనిపిస్తలేదు నువ్వు నన్ను కొట్టినందుకు బాధపడతావు ఆ జిగురుదేముందా హరిక అసలు ఏందా అసలు కాదర్ష ఏదో టైం పాస్ కి మజాక్ చేసిన అసలు ఒక మాట చెప్పాలి ఇక్కడిక్కడి అసలు ఫస్ట్ థింగ్ జిగురు అనే పిల్ల మ్యాటరే కాదు అర్థమవుతుందా కాదు అసలు మ్యాటర్ కూడా దాని మీద ఎంత టైం స్పెండ్ చేస్తుంటే ఈమెనేమో దానికి సరే జిగురు ఇప్పుడు మన ఒక్కొనితోనే చేస్తుంది అంటే అప్పుడు నువ్వు డౌట్ వాడు జిగురు చెప్పినావు ఆల్రెడీ మజాక్ ఆడదామంటే జిగురు టాపిక్ అయ్యాక ఇక్కడ అర్థమైందా ఏం మాట్లాడుకో అనవసరం నేను ఇప్పుడు అసలే ఇంకో ఎంతసేపు ఎంట పడాలా నీ ఎంతసేపు ఎంట పడాలి ఒక్క నిమిషం అందరికి దండం చాలా ఒక్క నిమిషం ఆగుతావా ఆగు అన్న ఆడ ఇంకో ఒక్క నిమిషం ఇంకో ఆడ చూడు అందరు ఎంజాయ్ చేస్తారు ఆడ చూడు ఎంత మంది ఉన్నారు ఈ వైబ్ లా నువ్వు ఏడ్చుకుంటుంటే బాగుంటదా చెప్పు ఏందాడు ఎక్కడున్నాడు నువ్వు ఇట్లా నువ్వే మీరిద్దరు అలా ముందు మాట్లాడకపోతే నువ్వు ఏడ్చుకుంటా నిల్చుంటుంటే ఎప్పుడు కాదు సింగల్ పూరైతే ఇప్పేమని మస్తు ఆకలి అవుతుంది ఏం తినలే ఇప్పుడు అన్నావు కదా ఎవరు మధ్యాహ్నం తిన్నాం చాలా లేట్ వచ్చిన ఎందుకు నువ్వు ఇంకో క్లారిటీ ఇచ్చేసా నేను బంద్ చేస్తా సారీ చెప్పడానికి కాదు నేను చెప్పింది ఇగో వచ్చిన నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు అని వచ్చిన నువ్వు రాగానే దాని మంచి చేయలేపు చేస్తా కోపం వచ్చింది అందరినీ చూస్తే నాకు ఇట్లా అందరి ముందు ఇన్సల్ట్ చేస్తే కోపం నేను ఏం ఇన్సల్ట్ చేసిన వచ్చి ఇన్సల్ట్ నేను ఇంకా ఒకటే మాట చెప్తున్నా నేను ఏ రోజైనా వచ్చినా మీ మధ్యలో ఇప్పుడు సన్ని ఇంత దూరం నుంచి వచ్చిండు నేను అందరి మధ్యలో ఉన్నా కాబట్టి నేను స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నా అంతే ఒక మాట చెప్పు ఇప్పుడు మీరు సెట్ అయ్యారా లేకపోతే ఇది మళ్ళీ కంటిన్యూ చేస్తాం ఇప్పటి నుంచి మంచిగా నేను ఇప్పటి నుంచి ఇంకా ఏడిపిస్తామని అనుకుంటున్నా గాయ్స్ ఏంది మాటలు కూడా మాట్లాడతాము దీనికి డబల్ ఏడిపిస్తే ఇప్పుడు ఇప్పటి నుంచి నేను ఏడిపిస్తాను ఏం ఏడిపిస్తా ఏం చేస్తావు
చూడు నువ్వు నన్ను ఏడిపిస్తాను, ఆమె ఏడుస్తుంది. పెట్టుకున్నోళ్ళు ఎవ్వరు ఏమంటారు దాన్ని, సరే నువ్వు అంత స్ట్రాంగ్ కదా, మరి ఎందుకు బాధపడుతున్నావు? నన్ను ఏడిపించిర్రు, నన్ను ఏడిపిస్తుండు అని. అదొక నాకు ఒక వీక్నెస్, అది అంతే. నా పైన ఆపుకోలేను, ఏడిపైన ఆపుకోలేను. ఈ రెండు నాలో ఉన్న మొత్తం హైదరాబాద్ మోడల్ కనబడుతుంది. ఓ ఈ మధ్య మేకప్ చూడు ఎట్లా వేసింది ఈరోజు, చూస్తా మేకప్ చూడు. వితౌట్ మేకప్ అయిపోయింది. ఇంకా మేము ఇద్దరం మంచి ఇప్పటి నుంచి నేను బరాబర్ చెప్తున్నా, చుక్కలు చూపిస్తా. 10 మంది 20 మంది ఒక్క నిమిషం ఇటు ఆగు, నువ్వు ఇటు వచ్చి మాట్లాడు. నువ్వు హరిక 10 సార్లు అడిగి కూర్చున్నావు. అందరు ఆడ దావత్ అవుతుంది, ఆడ అందరు గెట్ టుగెదర్ పార్టీలు ఉన్నారు. పార్టీ అంట, డాన్స్ ఆడదాం. అవునా, నేను ఆడ నీతో డాన్స్ నీతో ఆడ అన్నాడు కానీ వేరే వాళ్ళతో ఆడతా అనలే కదా. మీరు జర మాటకి ఇగో మరి ఇప్పుడు ఏమనాలా, మంచిగా వచ్చినావా, ఇజ్జత్ ఇచ్చి వచ్చినాక ఇంత సలీలా నువ్వు సలీలా బయటికి వెళ్తే చెద్దరు కప్పుకొని వెళ్తున్నావు, మరి సలీలు వచ్చింది కదా, అది కనిపిస్తలే. స్వెటర్ కూడా లేదు, వచ్చిన మంచి వచ్చుడే బాడీ చూడు. ఇప్పుడు స్ట్రాంగ్ అన్నావు కదా, నాతో ఎవరు గెలవలేరు అన్నావు కదా, ఏం చేయలేరు అన్నావు. అంతా డొల్లని అంటే మిమ్మల్ని హర్ట్ చేయదు, కొడితే పిడుగు వచ్చింది చూసినావా, నన్ను కొడితే పిడుగు వచ్చింది. అంటే నవ్వుకుంటా, అంటే నేను ఇప్పుడు ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నా, అంటే మిమ్మల్ని మంచిగా చూసుకోవాలి, కానీ మీరు ఏం చేసినా చూసుకోవాలా, మేమేమని చేస్తే మీరు చూసుకోరు, అంతేనా? అందరూ ఇగో 2 చేతులు కలిసి చప్పట్లు. మరి 3 రోజుల నుంచి వీడియోలలో కొడుతుంది, అంటే వీడియోస్ లో కొడుతుంది. ఎవరు ఇట్లా మా డాడీ కూడా ఇట్లా అన్నాడు కూడా నన్ను. అవును చెప్పాను, చాలా సార్లు చెప్పినా. ఇక కొడుతుంది. ఇప్పుడు నేను అది కాదు, నాకు ఒక ఇప్పుడు అదే ఈమె కాకుండా ఎవరన్నా హారిక కాకుండా బాయ్ ఉంటే ధర్మని కొడుతుంది. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు బయట పడ్డది. ఏం చెప్పాలా, ఢిల్లీ కొడతా ఏదన్నా వీడియోలో కొడతా కదా, వీడియో అయిపోయాక పక్క పట్ట కొట్టేస్తాడు. చూడండి వీడియో అయిపోయాక ఇప్పుడు సన్నీ వాళ్ళ తమ్ముడు బయటికి పోయిండు ఫారెన్ కి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ డాడీ ఒక్కడే ఉంటాడు. మనకి ఎంత ప్రెషర్ ఉంటుంది ఇంట్లో, ఒక మాట చెప్పు. ఇప్పుడు పోవాలి, ఆన్సర్ చూద్దాం, ఎంత ప్రెషర్ ఉంటది ఇన్ని రోజులు అంటే తమ్ముడు చూసుకుంటుంది. ప్రెషర్ అంటే ఏమనుకుంటుంది, ప్రెషర్ కుక్కర్ లో అన్నం వండినట్టు అనుకుంటుంది. మరి ఇప్పుడు ఇంత ప్రెషర్ లా ఇంకో వాళ్ళ డాడీని చూసుకుంటుండు ఇన్ని రోజులు, అంటే అదంతా తీసుకోలే, ఆ స్టెప్ తీసుకోలే మనోడు, కాబట్టి ఇప్పుడు తీసుకుంటుండు. నువ్వు కూడా అర్థం చేసుకోవాలి కదా, టైం ఇవ్వలేడు, కొన్నిసార్లు ఇవ్వలేడు, నువ్వు అర్థం చేసుకోవాలా. పాపం చూడు ఎంత బాధపడుతుండు. ఇప్పుడు కూడా ఇడికి వచ్చి కూడా 1 hour లో మళ్ళీ డాడీ ఒక్కడే ఉండి ఇంట్లో అని పోతుండే, అర్థం చేసుకోవాలా నువ్వు. ఇగో ఎంతకన్నా కొట్టుకున్నా తిట్టుకున్నా మేమేమో ఒకటే, అంత మంచి ఫ్రెండ్షిప్ అన్నమాట. సో ఇది ఏడు దాకా పోతుంది ఫ్రెండ్షిప్ నాకు తెలియదు. ఇప్పుడే మేమంతా ఒకటే అను, ఇప్పుడే మేమంతా ఒకటే అను. ఇప్పుడే కార్లో వచ్చిన కాళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు అర్చ నాడు ఇప్పుడు నేను దుప్పటేసి కొట్టడు ఇంకో పట్ట కొట్టడే అన్నాడు. సో మీరు ఇంకో మీద ఏమైనా ఉండే కానీ ఆడ ఇవన్నీ చేయకూడదు. ఆల్రెడీ మేము వచ్చేటప్పుడు కార్లో ఇర్ఫాన్ మస్తు తిట్టి నేను, దొంగ హారిక దొంగ చోడుకే గయా ఫామ్ హౌస్ కు అని చెప్పి అంటాను. నువ్వే నేర్పించినట్టు బంద్ చేయొచ్చు, మనం లోపల ఎంజాయ్ చేద్దాం. నాడు ఎంజాయ్ చేస్తారు అంటే ఎంజాయ్ చేయడానికి వచ్చిన అంటే ఇప్పుడు ఒకవేళ సన్నీ లేకపోయినా ఎంజాయ్ చేస్తుంది అంతేనా? ఎంజాయ్ చేద్దామనా? అరే లైఫ్ ఎప్పుడు ఉంటది ఎప్పుడు పోతుంది తెలియదు, ఉన్న మూమెంట్స్ ఎంజాయ్ చేసుకోవాలి. ఇది భలే ఉంది అబ్బా. ఒకసారి మొగోలు తెగించిర్రు అనుకో, ఏడుపు రక్తం కన్నీళ్లు ఏడుస్తావు, నీకు అర్థమైతలే. ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు అంతమంది నాకు మెసేజ్ చేయరు. చేసే సారీ తల్వార్ సన్నీ 16 ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఒకవేళ సన్నీకి చేయని వాళ్ళు నాకు చేయండి మెసేజ్. కానీ ఇప్పుడైతే వీళ్ళకి మెసేజ్ చూపించాలా చెప్పాలి. సరే మెసేజ్ చేయండి గైస్. ఇన్స్టాగ్రామ్ లో తల్వార్ సన్నీ 16 ఉంటుంది. ఎవరైనా సన్నీ మీ కాంటాక్ట్ కావాలనుకున్నా, సన్నీని కావాలనుకున్నా, డేట్ చేయాలనుకున్నా తల్వార్ సన్నీకి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్. సన్నీ జిమ్ నాకు తెలుసు, సన్నీ వాళ్ళ ఇల్లు కూడా తెలుసు, నాకు కూడా మెసేజ్ చేయండి. ఆల్రెడీ ఎవరు కలబడ్డా నాకు ఇన్స్టాలో పెట్టాను. కెమెరా ముందు ఏం కాదు, కెమెరా ఇక్కడ చెప్పుకున్నావు కదా. ఎవరు సన్నీ కాంటాక్ట్ కాకపోతే పరిచయం హర్ష ఉంటుంది, పరిచయం హర్ష చేయండి అంతే. ఇప్పుడు నువ్వు ఏం చేసావు, కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి, నీళ్ళు తిరుగుకుంటే చెప్తుంది. ఇప్పుడు నా బాధ నవ్వుతాం. తింటావా? కాదు గాయస్ ఏంటంటే ఆగారిగా చెప్పని
అట్లా నాకు ఫిట్స్ వస్తుందా? చెప్పు. కాదు గాయస్, ఎవరు మెసేజ్ చేయ అట్లా ఏముండదు. మేము ఎవరు మెసేజ్ చేసినా రిప్లై అయ్యాం. చూసుకోడు నేను యాక్చువల్లీ మెసేజ్ రిప్లై అయ్యా. ఎందుకంటే నేను ఏం ఆలోచిస్తా అంటే ఏ ఆడపిల్లనన్నా ఒక ఇంట్లో సొంత మనిషి చూస్తా. అందుకే ఏం రిప్లైలు ఇయ్యా, ఏం చేయ, ఇజ్జత్ ఇచ్చే మాట్లాడతా. ఏమైందంటే ఇక కుక్కలా కొడుతూనే ఉంటది. ఊకే డౌట్ తప్ప నీకు వేరేది లేదా హరిక? ఒక మాట, ఒక మనిషి మీద డౌట్ పడడం తప్ప నీకు వేరేది రాదా? డౌట్ పడదా? నిజం చెప్పు, నీ మనిషి మీద చేసుకొని చెప్పు. డౌట్లు పడదా? ఎవరు? ఈమె. ఈమెనా? ఒక చిన్న కాల్ వెయిటింగ్ వస్తే, ఒక చిన్న అది ఫోన్ లేకపోతే స్క్రీన్ షాట్. నేను టాపిక్ కావాల్సుకొని చెప్పలేదు అనుకో, టాపిక్ అంతా సగం అయిపోయినాక కూడా ఇంతకుముందు కాల్ వెయిటింగ్ వచ్చింది ఎవరు చెప్పు. నువ్వు చెప్పు. అడిగారా? ఏంది నన్ను అడుగుతారు? నేను అసలు కాల్ వాట్సాప్ కాల్ మాట్లాడతా కదా, కాల్ వెయిటింగ్. సో ఇప్పుడు ఫైనల్ గా అయితే కలిసిపోయారు అన్నమాట. సో సన్నీ రివెన్ తీసుకుంటారా, నెక్స్ట్ హారిక రివెన్ తీసుకుంటారా? ఇప్పటి నుంచి చుక్కలు చూపిస్తా. ఇంకా నువ్వు ఏమన్నా అనుకో హారిక, నువ్వు చుక్కలు చూపిస్తా, నేను చంద్రుడిని చూపిస్తా. అర్థమైనా? నడు బెడేమంటాను. చూసినా హైదరాబాద్ గర్ల్ చూసినావా? నేను మాస్ మారింది అనుకో, క్లాసిక్ ఉన్నంత సేపు తర్వాత మాస్ అయిపోయినా. క్లాస్. సో ఇగో మీరు కొట్లాడకూరి, అందరు ఎంజాయ్ చేస్తుర్రాడా? చలో ఫుడ్ ఛాలెంజ్ కాదు హర్ష. చెప్పు హర్ష, నువ్వు వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నావు. వాట్సాప్ నార్మల్ గా ఫ్రెండ్స్ ఏముండదు, అట్లా ఏముండదు. సో నార్మల్ గా మాట్లాడుతుంటా ఫ్రెండ్స్ తో, సిస్టర్స్ మాట్లాడితే కొన్ని వేరే అఫీషియల్ కాల్స్ ఎత్తద్దు. అందుకే అట్లా మాట్లాడుతూ నన్ను ఎందుకు ఇరికిస్తారు మీ మధ్య? నువ్వెందుకు ఒక్క నిమిషం, నువ్వెందుకు దెయ్యంలా కనబడుతున్నావు? జిగురు రెడీ చేసింది, జిగురుతో రెడీ కావచ్చు, జిగురుతో రెడీ కావచ్చు, జిగురుతో మాట్లాడితే అంత పాకురంత ఏం లేదా? నువ్వు ఏదో మీరంతా టాపిక్ ఒకటి అయితే ఒకటి ఇంచట్టి ఇది కానీ ఫస్ట్ ఎంజాయ్ చేద్దాం. నెక్స్ట్ డే ఏమంటే ముందు చూసుకొస్తాను.